మీ జీవితాలు అందంగా ఉంటాయి. హల్లెలూయా. చర్చికి వచ్చినోడు బాగుపడలేదు అని ఈ లోకంలో ఒక్కడు కూడా అనలేదు. హల్లెలూయా. నేను చర్చికి వెళ్ళి పాడైపోయినాను ఎవడన్నాడా? నేను చర్చికి వెళ్ళి తాగుబోతునైపోయిన ఎవడనన్నాడా? నేను చర్చికి వెళ్ళి అనగారిపోయిన ఎవడనన్నాడా? ఎందుకంటే సంఘానికి వస్తే అందంగా ఉంటారు. హౌ బ్యూటీ. అందం అంటే మనం అద్దంలో చూసుకుని మురిసిపోయేది అంటలేదు నేను. భార్య భర్త కలిసి మాట్లాడుకుంటారు అందం. బిడ్డల్ని చాలా పద్ధతిగా పెంచుతారు అందం. కుటుంబం అంతా కలిసి కూర్చుని తింటుంది అందం. అది అందం. అందం కాంతి ఏంటో చెప్తాను తెలుసా? భర్త ఎదురుంటే భార్య వెనకాల నడుస్తుంది. బిడ్డలేమో రోడ్డు మీదకి వచ్చి అన్నీ గట్టేసేస్తారు, భార్య భర్తలేమో లోపల గట్టేసేసుకుంటారు. ఇది అందమా? ఇలాంటి అందం ఉండాలి. అందుకే సంఘానికి వస్తే, మందిరాన్ని కోరుకుంటే రెండవది